వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ఈ నారా లోకేష్ గారి వల్ల విద్యా వ్యవస్థకు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ భావిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో యువగణ బాధ్యతల్లో నారా లోకేష్ గారు ఒక హామీ వైద్య విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అదేమిటంటే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 17 మెడికల్ కళాశాలని స్థాపిస్తే అందులో జీవో నెంబర్ 108, 107 వల్ల 15% సీట్లన్నీ కూడా వాళ్ళు కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకొని కొన్ని లక్షలకు అమ్ముకుంటూ ఉన్నారు. నేను రాగానే పూర్తి స్థాయిలో 107, 108 రద్దు చేసి 100% వైద్య సీట్లన్నీ కూడా కరీంనగర్ కోటలో భర్తీ చేస్తాను అని చెప్పేసి ఈరోజు పేద వైద్య విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారులు రాగానే మొన్న క్యాబినెట్లో 10 మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడాన్ని దేనికి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ సూటిగా నారా లోకేష్ గారు ప్రశ్నిస్తూ ఉంది. ఒక పక్క మీరేమోని మేము ప్రైవేట్గా చేయట్లేదని మీరు చెప్తా ఉన్నారు, కానీ మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పార్థసారథి గారు ఒక మాట చెప్పారు. నిన్న ఒక్కో కళాశాలకి 192 కోట్లు పెట్టవలసి వస్తుంది. దానివల్ల రాష్ట్రానికి బడ్జెట్ ఇబ్బందిగా మారింది, అందుకే మేము ప్రైవేట్ పని చేస్తా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మీరే ప్రైవేట్ పని చేయట్లేదు అంటున్నారు, ఒక మీ మంత్రులే ప్రైవేట్ పని చేస్తామని అంటున్నారు. సో ఇది కేవలం తల్లిదండ్రులు విద్యార్థుల్ని మభ్యపెట్టి మీరు పబ్బం గడుపుకోవడానికి ఎన్ని చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే యువగల బాధ్యతల్లో ప్రైవేట్ పీజీ విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవనం 77 రద్దు చేసి ప్రైవేట్ పీజీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్ వచ్చించే విధంగా మేము ముందు సాగుతామని చెప్పారు. ఇంతవరకు 77 జీవో రద్దు చేసే విధంగా ఎటువంటి ఆలోచన చేయలేదు, ఆ ఊసే లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఇతర ఉపాధి అవకాశాల కోసం వాళ్ళకి సర్టిఫికెట్ కోసం కళాశాలకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం 6,400 కోట్ల రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో పెట్టింది. అవి రిలీజ్ చేసినంత వరకు మేము మీకు సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పేసి విద్యార్థులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. దీనికి అన్నట్టు కారణం రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్లే. సో అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కరువు అయ్యాయి. 53 రూపాయలతో పూర్తి స్థాయిలో 3 కోట్లు వాళ్ళ పోస్టుకు అందాలంటే అందే పరిస్థితి లేదు. మీరు పెట్టే అన్నా క్యాంటీన్లోనే ఒక్కో పర్సన్ మీద 5 రూపాయలు మీరు కట్టండి, 15 రూపాయలు, 75 రూపాయలు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసి చెల్లిస్తుంది. అంటే ఓవరాల్గా ఒక్కో పర్సన్కి 90 రూపాయలు 3 కోట్ల భోజనం పెట్టాలంటే అది పాలు ఉండు, గుడ్లుండు, పెరుగు, అరటిపళ్ళు ఉండు, ఏమి ఉండవు, స్నాక్స్ ఉండవు. కానీ హాస్టల్లో మాత్రం పాలు, స్నాక్స్, అరటిపళ్ళు అన్నీ కూడా ఇచ్చి 53 రూపాయలు పెట్టాలంటే ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది? పేద విద్యార్థులకు ఏ విధంగా పౌష్టికాహారం అందుతుంది అని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు నారా లోకేష్ గారు మనం అడుగుతూ ఉన్నాం. మీరు అధికారంలో రాకముందు ఒక మాట, ఈరోజు అధికారంలోకి వచ్చే ఒక మాట. ఈరోజు యూనివర్సిటీలు ఎంతో చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీల్లో అనేక ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, నాన్ టీచింగ్ అనేక పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేసే విధంగా ఎటువంటి ఆలోచన చేయట్లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం మెడికల్ కళాశాలన్నీ కూడా పీపీపీ పేరుతో ప్రైవేట్గా చేయడాన్ని ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే విద్యా వ్యతిరేక విధానాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ నారా లోకేష్ గారి వల్ల విద్యా వ్యవస్థ ఒరిగిందేమీ లేదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇదే తరహా భవిష్యత్తులో మీరు ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కో మెడికల్ కళాశాల 500 కోట్లతో నిర్మించడం జరిగింది. ఆ ఆస్తి, ఆ బిల్డింగ్లు కట్టినటువంటి సొమ్మంతా కూడా ప్రజలు పన్నులతో కట్టినటువంటి ప్రభుత్వ సొమ్మదంతా. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే రైట్స్ మీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము సూటిగా ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు కమ్ము కాయడాన్ని మీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే
డాక్టర్లు అవ్వాలని చెప్పేసి పేద వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచే విధంగా మీరు మన క్యాబినెట్లో తీసుకున్నటువంటి 10 మెడికల్ కళాశాల ప్రైవేట్ పనులు అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దాని సందర్భంగానే రేపు గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా మంచి అవగాహన చేసుకొని మీరు వ్యవహరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ శ్రీకారం చుడదని తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.